హెవీ లోడ్తో లారీలు నగరంలో తిరగడంపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం. హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోని అధికారులు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఓవర్లోడ్ లారీలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యంతో హెవీ లోడ్ లారీలు తిరగడం వలన వేసిన రోడ్లు 2 నెలలకే దెబ్బతినడమే కాక ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారవుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పడ్డాపిపురం బ్రిడ్జి వద్ద హెవీ లోడ్ ఇసుక లారీలు రోడ్లను దెబ్బతీస్తున్న తీరును ప్రత్యక్షంగా గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల రక్షణతో పాటు ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోవని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ఇది ఒక బండితో అయిపోదు కదా, సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నాము. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? లిమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్డు పరిస్థితి ఏంటి? దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అక్కడ. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి లేదు. చూడండి, కేర్ తీసుకుని అసలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాడో చూసి నాకు వెంటనే సీజ్ చేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు చెప్పండి.